నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేయర్ పై అవిశ్వాసాన్ని నెగ్గి విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి నేతలు. జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లు సైతం వైసీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని రుజువైపోయిందన్న కూటమి నేతలు. మేయర్ అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న వైసీపీ కార్పొరేటర్లపై మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆరోపణ. పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వ్యాపార సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ప్రభుత్వం మహిళల కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వైశ్యరాజు జ్యువెలర్స్ ముందుకు రావడం హర్షణీయమైన ప్రశంస. నగరంలో ఘనంగా జరిగిన గౌతులచ్చన్న జయంతి వేడుకలు. గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శ్రీశైన సంఘం అధ్యక్షుడు వాసుదేవరావు. ఇక వివరాలు చూస్తే, ఎట్టకేలకు విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ ఘటన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మ్యాజిక్ ఫిగర్ ను దాటి విజయవంతమైంది. కూటమి సభ్యులు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు ప్రస్తుత మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడంతో జీవీఎంసీ రాజకీయాలలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై శనివారం జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది సభ్యులు ఓటు వేసి అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచారు. అనుకూల ఓటింగ్తో మేయర్ పీఠం కూటమి చేతికి దక్కింది. మేయర్ హోదా నుంచి వెంకట హరికుమారి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది. నూతన మేయర్గా పీలా శ్రీనివాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ లో కావలసిన 74వ ఓటు మాజీ మంత్రి అవంతి కుమార్తె ప్రియాంకది కావడంతో కూటమికి మేయర్ పదవి దక్కడానికి గేమ్ చేంజర్ గా మారిందనే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి నేతలు కైవసం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని అనుకూలంగా 74 మంది సభ్యులు ఓటు వేయడంతో మేయర్ పీఠాన్ని వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీ అవిశ్వాస తీర్మానంపై మా డిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ అందిస్తున్న వివరాలు. అనుకున్నదే జరిగింది. జీవీఎంసీలో కూటమి వ్యూహం ఫలించింది. మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ మొత్తానికి తమ పట్టు సాధించింది. 98 మంది కార్పొరేటర్ ఉన్న జీవీఎంసీలో మేయర్పై అవిశ్వాసం ప్రకటించిన కూటమి ఈరోజు విజయం సాధించింది. మొత్తానికి పీలా శ్రీని మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన కూటమి ఇదే నేపథ్యంలో మొత్తం 74 మ్యాజిక్ ఫిగర్ని దాటి మేయర్ పదవిని సాధించుకుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో 74 మంది కార్పొరేటర్లు చేతులెత్తడంతో కూటమి వ్యూహం ఫలించినట్టే చెప్పాలి. అయితే మొత్తానికి ఈ 74వ కార్పొరేటర్ అయితే మాత్రం ఓ విచిత్రమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. గత మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక 74వ వ్యక్తి కావడంతో అందరూ అవాక్కైన పరిస్థితి. ఆమె గతంలో 2 రోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేసి తటస్థంగా ఉంటానంటూ చెప్పినప్పటికీ కూడా ఈరోజు జరిగిన తీర్మానం, అవిశ్వాస తీర్మానంలో ఆమె ఓటుతో కలిపి మ్యాజిక్ ఫిగర్ని కూటమి చేజెక్కించుకుంది. అయితే మొత్తానికి 5 సంవత్సరాల క్రితం ఎవరైతే మేయర్ అభ్యర్థిగా ప్రకటించారో టీడీపీ నుంచి, అదే అభ్యర్థి పీలా శ్రీను నేడు మేయర్ కాబోతున్నారు కూటమి నుంచి. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియతో కూడా మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం, దాన్ని కలెక్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కార్పొరేషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కలెక్టర్ ఈరోజు 19వ తారీఖుని అవిశ్వాస తీర్మానానికి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో 20 రోజులుగా 2 వర్గాలు కూడా, ఇటు కూటమి అటు వైసీపీ కూడా విదేశీ పయనం చేయడం, నిన్న రాత్రి
కూటమి సభ్యులు విశాఖకు చేరుకొని నేడు ఒకే బస్సుపై అందరూ రావడం జరిగింది. అదే ఈ నేపథ్యంలో వాళ్ళు అనుకున్న విధంగానే అనుకున్న మ్యాజిక్ ఫిగర్ని సాధించి మొత్తానికి మేయర్ పీఠం కైవసం చేసుకున్నారు. ఈరోజు మేయర్గా పీలాశ్రీని లాంఛనంగానే వాళ్ళు ప్రకటించారు. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ నేపథ్యంలో మరో 4 రోజుల్లో మేయర్ ఎన్నిక ఉంటుంది. ఇదంతా కూడా లాంఛనంగా జరుగుతుంది. అయితే టీడీపీ అభ్యర్థిగా ఆల్రెడీ పీలాశ్రీని సత్సాత్వం కూడా వాళ్ళు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూటమి ఏదైతే ఒక ప్రెస్టేజియస్గా తీసుకుందో, కూటమి అభ్యర్థి ఎవరైతే కూటమి కార్పొరేటర్ ఉన్నారో పీలాశ్రీని కూటమి మొత్తానికి మేయర్ పీఠంలో కూర్చోబెడుతుంది. ఈ నేపథ్యంలో కీలక పాత్ర పోషించినటువంటి వంశీకృష్ణ తమ జనసేన పార్టీలో దాదాపుగా 17 మంది మొత్తం చేరికలు అయితే 3 ఉండేవారు. దాన్ని దాదాపుగా 11కి తీసుకెళ్ళిన ఘనత వంశీకృష్ణకే చెందుతుంది. వంశీకృష్ణతో పాటు బీజేపీ టీడీపీ మొత్తం అందరూ కలిపి టోటల్ 74 సీట్లను మ్యాజిక్ ఫిగర్తో ప్రియాంకతో 74 పూరించి ఈరోజు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. కెమెరా పర్సన్ దిలీప్తో ఎంఎస్ఆర్ ప్రసాద్, వీడిజిటల్ న్యూస్, విశాఖపట్నం జీవీఎంసీ నుంచి. జీవీఎంసీ మేయర్ పదవి కోసం కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రలోభాలు, బెదిరింపులతో కార్పొరేటర్లను లొంగదీసుకున్నారని, పార్టీ విప్ ఉల్లంఘించిన 27 మందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం జరిగింది. ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురుసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు కె రవిబాబు, వి కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, కరణం ధర్మశ్రీ మాట్లాడారు. 11 నెలల జీవీఎంసీ మేయర్ పదవి కోసం కూటమి నేతలు అడ్డదారులు తొక్కారని ఆరోపించారు. పదవి దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ కోసం కూటమి నేతలు ఎంతగానో దిగజారిపోయారని విమర్శించారు. ఒత్తిళ్లకు తలొబ్బక పార్టీకి అండగా నిలిచిన 32 మంది కార్పొరేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి అండగా నిలిచిన కార్పొరేటర్లకు రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జీవీఎంసీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, గత కొన్ని నెలలుగా కమిషనర్ను నియమించకపోవడమే ఇందుకు నిదర్శనమని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. మేయర్ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ, అందులో వారికి కావాల్సినటువంటి 74 మంది సభ్యులు సంఖ్య కావాల్సి వస్తే 74 మందితోనే వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో, వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర 80 మంది ఉన్నారు, మా దగ్గర 85 మంది ఉన్నారు, కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి గత నెల 21వ తారీఖున మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే ఈ 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజు లేఖనిచ్చారు? ఏదో రకంగా ప్రలోభ పెట్టో, బెదిరించో, భయపెట్టో, అవసరమైతే కిడ్నాప్ చేసో మా దగ్గర ఉన్నటువంటి సభ్యుల్ని లాక్కొని ఈ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకునేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి ఉద్దేశంతోనే మీరు చేసినట్టుగా కనబడతా ఉంది. వైసీపీ పాలన పట్ల జనం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అందుకే జీవీఎంసీ కార్పొరేటర్లో సైతం ఆ పార్టీకి బాయ్ చెప్పి కూటమికి మద్దతు పలికారని ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. జీవీఎంసీలో మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి పెట్టిన అవిశ్వాసం నెగ్గిన అనంతరం జీవీఎంసీ గేటు బయట వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ అవినీతి పాలన నుంచి కూటమి అభివృద్ధి పాలనకు అవకాశం దొరికిందన్నారు. ఇకపై జీవీఎంసీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని, ప్రజారంజక పాలన అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు. 74 మంది కార్పొరేటర్లు మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ సాధించి నేడు మేయర్ పీఠం కైవసం చేసుకున్నామని చెప్పారు. వైసీపీ పోకడాలు నచ్చకనే కార్పొరేటర్స్ తమతో నిలబడి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించారన్నారు. మేయర్గా పీలా శ్రీనివాస్ పేరును అధికారికంగా ప్రకటించడం లాంఛనమేనన్నారు.
అవినీతి పాలనకు స్వస్తి పలికేందుకు తమతో కలిసి ముందుకు వచ్చిన కార్పొరేటర్స్ అందరికీ ధన్యవాదములు తెలియజేశారు. అయితే మెంబర్స్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కలిపి 111 మందిలో 2/3 మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే మోషన్ వాళ్ళు చాలా స్మూత్ గా పాస్ అవడం జరిగింది. కూటమి నాయకులందరూ అది ఎక్స్ అఫీషియల్ అవనివ్వండి, కార్పొరేటర్ అవనివ్వండి, గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడం, తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం. మేము మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం. మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్ళలేదు. ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళని తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని. మేము అదే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా ఘనబాబు గారు, అందరూ సమిష్టిగా, మా విష్ణు గారు, గంట మా భీముని నుంచి గంట అన్న గారు, అందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు. కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసిన ఒకటే, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. అసలు ఆ రోజు కానీ మా నాయకులు కానీ పర్మిషన్ ఇచ్చింటే ఆ రోజు అయిపోయి ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పి పాస్పోర్ట్ ఇచ్చామని అందరూ కూడా ఈ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరిని పెడితే వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పారు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు వదిలేస్తే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాచున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కరు ఎవరైనా బెదిరించినట్టుగా కానీ అసలు ఎన్డీఏ కూటమి నాయకులు ఎక్కడైనా అసలు మాట్లాడిన పరిస్థితి వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మేము లాస్ట్కి మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించినా కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా మేము పెట్టలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఎవరన్నా విహారయాత్రకు ఎవరైనా ఇల్లుంటే ఇల్లుండొచ్చు, కానీ మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. మా కార్పొరేట్లు అందరూ ఇక్కడే ఉన్నారు. కావాలంటే మీరు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఎవరైతే కార్పొరేటర్స్ క్యాండిడేట్స్ కింద నుంచున్న తర్వాత ప్రజల్ని భయపెట్టి కార్పొరేటర్స్ని, ఇతర వాళ్ళని ఎవరిని కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకోనివ్వకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేసి అత్యంత దారుణంగా జీవీఎంసీ మేయర్ పదవిని అధిరోహించారు. అది ఒక దుర్మార్గపమైన పనులు చేసి వాళ్ళు ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కూడా కలిసి 74 మంది కార్పొరేటర్స్, తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిపి 74 మంది వారికి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ తీర్మానంలో ఏదైతే తీర్మానం పెట్టామో అది విజయం సాధించడం జరిగింది. రైల్వే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సిఐటియు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత డిమాండ్ చేశారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో రైల్వేలో ప్రైవేటీకరణ నిలుపు చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలంటూ సదస్సు నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో డాక్టర్ కె హేమలత మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రతను కాపాడడంలో కీలక పాత్ర పోషించే భారతీయ రైల్వేను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తే దేశానికి మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వేలో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కారు ముందుగా వ్యవహరిస్తూ భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు, రైల్వే కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి సదస్సు రైల్వేలో భద్రతా అంశం మీద జరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో దీని మీద డిసెంబర్ 20వ తేదీన ఆల్ ఇండియా సదస్సు జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇటీవల కాలంలో రైల్వేలో యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోయి, అది బాలసూర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కానీ, విజయనగరం దగ్గర జరిగిన యాక్సిడెంట్ కానీ, తర్వాత కాంచన్జంగా దీంట్లో యాక్సిడెంట్ కానీ, వీటన్నిటిలో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు, వేలాది మంది ఇంజ్యూర్ అవుతున్నారు. ఇందులో ఎక్కువ మంది ఏంటంటే కార్మికులు, వలస కార్మికులు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళు. దాంతోపాటు ఈ అనేక మంది ట్రాక్ మెన్ను లేకపోతే రైల్వే ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. 17 నుంచి 22 మధ్యలో 450 మందికి పైగా ట్రాక్ మెన్ను ఈ యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రధానమైన బాధ్యత ప్రభుత్వం రైల్వేల్లో భద్రతకి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అనేది. కేటాయించిన నిధులు కేటాయించవలసిన నిధులు కేటాయించట్లేదు. కేటాయించిన నిధులు కూడా పూర్తిగా భద్రత మీద ఖర్చు పెట్టడం లేదు. ట్రాక్స్ ప్రతి సంవత్సరం మన దేశంలో 4500 కిలోమీటర్లు పైగా ట్రాక్స్ పాతవైపోతున్నాయి. వాటిని రెన్యూ చేయాల్సిన అవసరం ఉంది, కానీ దానికి తగిన నిధులు కేటాయించట్లేదు. అలాగే దాదాపు 15,000 కిలోమీటర్లకు పైగా పెండింగ్ రిపేర్స్ అవి ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే అనేక లక్షల పోస్టులు, ముఖ్యంగా సెక్యూరిటీ సేఫ్టీ కేటగిరీ, లోకో మెన్ కానీ, ట్రాక్ మెయింటెనెన్స్ కానీ, సిగ్నల్ మెన్ కానీ, ఇట్లాంటి వాటిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని పూర్తిగా భర్తీ చేయటం లేదు. పని భారం పెరుగుతుంది. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని, ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా జీవనాన్ని సాగించేందుకు అవసరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని భవిష్యత్తు తరాల వారికి అందించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి రాజశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చోడవరంలో గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి గిరీష, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజు, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవీలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామస్తులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు, విద్యార్థులతో గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి యూనియన్ బ్యాంక్ జంక్షన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం మరియు తడి చెత్త, పొడి చెత్త నిర్వహణపై నినాదిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం యూనియన్ బ్యాంక్ కూడలి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించారు. మానవహారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. పాత జైల్ రోడ్లో గల విశాఖపట్నం బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కళావేదిక హ్యాండ్ వాష్ బేసిన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. వైశ్యరాజు జ్యువెలర్స్ సేవా దృక్పథంతో అందజేసే నిధులతో బాలికల జూనియర్ కళాశాలలో వసతులు కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ, అధ్యాపకులు, కూటమి నాయకులు వి పాల్గుణరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే వంశీ సత్కరించారు. మనం ఉన్న పరిసరాల శుభ్రంగా ఉంటే, మన ఇల్లు కానీ లేకపోతే మనం ఉంటున్న ఆఫీస్ కానీ శుభ్రంగా ఉంటే ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే మనం చదువుకున్న విద్యాలయం కూడా దేవాలయం లాంటిది కాబట్టి ఇక్కడ చాలా గతంలో మనం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది, చెట్లు గిట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీ ప్రిన్సిపల్ అడగగానే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగైనా చేయాలనుకున్నాం. ఆ టైంలో వెంటనే మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ గుర్తొచ్చి వాళ్ళకి ఇలా చెప్పగానే వచ్చి చూసి వాళ్ళ అద్భుతంగా ఇక్కడ తయారు చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎంతోమంది ఉంటారు, దానం చేసే గుణం తక్కువ మందికి ఉంటుంది. ఆ ధైర్యం ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. సో అలాంటి వ్యక్తులు నాకు ఫస్ట్ నుంచి కూడా, నేను వ్యాపారంలో ఆయన వ్యాపారం కింద నాకు చాలా మిత్రులైన
ఇవాళ పాల్గొనరాజు గారి పిల్లలు అందరూ ముగ్గురు సౌమ్యులు ఇవాళ అద్భుతంగా విశాఖపట్నంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మనస్ఫూర్తిగా మన రాష్ట్ర వ్యాప్తంగా సిటీకి ఒక బ్రాంచ్ పెట్టే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి సేవ చేసే అవకాశం ఆ దేవుడు నాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మేము గత 21 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం, బంగారం బిజినెస్లో ఉన్నాం. మేము 2018లో వైస్రాజ్ జ్యువెలర్స్ సంపతనాయక టెంపుల్ దగ్గర పెట్టాం. మేము చాలా మంచిగా ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా మంచి బిజినెస్ అయితే చేసాం. అలాగే మనం సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఉన్నప్పటికీ ఇక్కడ మన పక్కనే ఉన్న ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో ఇక కళావేదిక అండ్ రచబంధ అండ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా సింకులు ఇవన్నీ కావాలని మనకి వేములవాడి శ్రీనివాస్ అన్న ఒకసారి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రపోజ్ చేశారు. అన్న ఇది చేస్తే చాలా బాగుంటుంది, మనకి నిజంగా మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది. పేద పిల్లలందరూ చదువుకున్న కాలేజ్ కాబట్టి అంటే ఇమ్మీడియట్గా ఫోన్లో మనకి సార్ ఇంత మంచి అవకాశం కల్పించారు, దీన్ని ఎలాగైనా మనం చేయాలని చెప్పేసి మనకు ఉన్నంతలో ఈ కళావేదికని, రచబండిని అండ్ వాష్ బేసిన్, సింక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఇంత నీట్గా ఉదయాన్నే 9 గంటలకి మన ప్రోగ్రాం చెప్పారు. 9:30కి మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా ఆయన వచ్చి ఈ కార్యక్రమం, మంచి కార్యక్రమం ఇక్కడ వచ్చి అటెండెన్స్ చేసి వీళ్ళందరికీ ఒక మంచి ఉత్సాహాన్ని నింపి వెళ్ళాలన్న మంచి ఉద్దేశంతో ఆయన వచ్చినందుకు, ఇంత బిజీ షెడ్యూల్ వచ్చినందుకు మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుగా తీసుకొచ్చి ఇదంతా మా చేత చేయించిన మన వేములవాడి శ్రీనివాస్ అన్నకు కూడా మా మిత్రుడు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేడు సింహగిరిపై స్వచ్ఛాంధ్రలో భాగంగా 3వ శనివారం రాజగోపురం ఎదురుగా నక్షత్రవనం వివిధ ప్రాంతాల్లో ఆలయ సిబ్బందితో కలిసి కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉద్యోగులందరితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కాన ఆనంద్ కుమార్, డిఈ హరిరాజు, శానిటరీ పర్యవేక్షణ అధికారిని రాజ్యలక్ష్మి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న జీవించి ఉన్నంతకాలం బీసీల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన యోధుడని శ్రీ సైన సంక్షేమ సంఘం అధ్యక్షులు వాసుదేవరావు కొనియాడారు. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా గ్రీన్ పార్క్ రోడ్లో గల లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో గౌతు లచ్చన్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడుగా నిస్వార్థంగా సమాజానికి లచ్చన్న చేసిన సేవలను వివరించారు. నేటి తరం లచ్చన్నను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు చొరవ చూపాలని కోరారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వాసుదేవరావు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న గీత కార్మికుల అభ్యున్నతికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు. స్వతంత్ర సమరయోధుడు, బీసీ పాటుపడిన వ్యక్తి, క్విట్ ఇండియా ఉద్యమంలో సాధించిన వ్యక్తి, అలాగే స్వతంత్ర రాజకీయ ఉద్దండుడు, అలాగే ఈ రోజున ఇచ్చాపురం నుండి చెన్నై వరకు పాదయాత్ర మొట్టమొదటి నడిచిన వ్యక్తి, రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి నడిచిన వ్యక్తి శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారే. అలాంటి వ్యక్తి ఎంత చెప్పినా ఈరోజు ఒక రోజంతా చెప్పినా తరగన కథ ఉంది. అయినప్పటికీ ఏదో 2 ముక్కలు చెప్పాలి కాబట్టి చెప్పక తప్పదు. అయితే లచ్చన్న గారు స్వతంత్రం కోసం పోలీసులతో ఎన్నో లాఠీ దెబ్బలు కాసి జైల్లో ఉండి సాధించిన వ్యక్తి. ఏ కార్యక్రమం పెట్టినా అతను సాధించే వరకు, చేసిన వరకు వీడియోని ఉండడు. అలాగా సాధించే వరకు పోరాడుతూనే ఉంటుంటారు. అలాగే ఈ రోజున స్వతంత్రం కోసం ఎంతో పోరాడాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం కూడా ఎంతో పోరాడాడు. అలాగే ఈ బీసీల కోసం ఏ కార్యక్రమం పెట్టినా బీసీల కోసం చేసినంత వరకు ఊరుకుండేవాడు కాదు. బీసీల కోసం ఎంతో చేశాడు. సినీ నిర్మాత, సంఘ సేవకుడు, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు
డాక్టర్ కంచర్ల అచ్యుతరావు కుమారుడు పార్థు బాబు పుట్టినరోజు వేడుకలు నగరంలో జరిగాయి. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన జన్మదిన వేడుకల్లో 17 కేజీల భారీ కేకును కట్ చేశారు. ఈ వేడుకల్లో మిలీనియం హీరో ఉపేంద్ర బాబు, కిరీట బాబు, కంచర్ల అచ్యుతరావు కుటుంబ సభ్యులు, కంచర్ల వర్కింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ మెలోడీస్ నిర్వహించిన సంగీత విభావరి, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కంచర్ల అచ్యుతరావు ఇచ్చిన హామీ మేరకు 60 ఏళ్లు నిండిన వీరాభిమన్యుడు అనే పాత్రికేయునికి 4,000 రూపాయల పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. పాత్రికేయుల కష్టం తనకు తెలిసిందని, వారిని ఆదుకునేందుకు ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక సంస్థల అధినేతలు, పలువురు ప్రముఖులు, కళాకారులు, పార్థుబాబు మిత్ర బృందం, పాత్రికేయులు పాల్గొన్నారు. మరి మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా ఏది జరిగినా 10 మంది మధ్యలో చేసుకోవడం అనేది మాకు ఇప్పుడు కూడా అది ఆనవాయితీ ప్లస్ ఇష్టం కూడా. అందరూ 10 మందితో పాలు పంచుకోవడం అంటే అది అందరికీ సాధ్యపడదు. అది మా కుటుంబానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం అది. మరి ఈరోజు పార్థుబాబు మరింత ఎత్తుకు ఎదిగి తను మంచి యాక్టివిటీస్లో తను పార్టిసిపేట్ చేసి మరింతగా ఎదగాలని మనసావాచి కోరుకుంటూ, మరి ఈరోజు తన బర్త్డే సందర్భంగా మరి నాకు ఇష్టమైన జర్నలిజం ఫీల్డ్లో ఉన్న మరి జర్నలిస్టులందరికీ కూడా 60 సంవత్సరాలు పైబడిన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు 4,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పని మేము ముందు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి చాలా సంతోషం. ఎందుకంటే పార్థుబాబు బర్త్డే రోజు ఆ యొక్క కార్యక్రమానికి నాంది పలకడం అంటే మరి ఎంతో సంతోషకరమైన వార్త. మరి ఇదే కాకుండా KWJWA ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు, అలాగే స్పెషల్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తాం త్వరలో. మరి మిగతా కార్యక్రమాలు మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో, అలాగే మెడిక్లైము, అలాగే మంత్లీ మనం ఒక సపోర్టింగ్ అమౌంట్ అనేది కూడా అనుకోవడం జరిగింది. అవి కూడా తొందరలోనే ఒక్కొక్క పథకం కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు అందరి తరపున, మరి మా కుటుంబం తరపున, నా తరపున మా పార్థుబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పరిపాలనా దక్షకుడు, గొప్ప విజనున్న మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. తెలుగు శక్తి ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. నిరుద్యోగులకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణలు మాట్లాడుతూ చంద్రబాబు జన్మదిన వేడుకలను ముందుగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బివి రామ్ ప్రజల కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వేగి రాధాకృష్ణ, దువ్వాడ లక్ష్మి, భార్గవి, పులి వెంకటరెడ్డి, గొంప ధర్మారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిందంటే కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తాం. ఇవాళ ఒకటే చెప్తాను, ఆంధ్రప్రదేశ్కి పూర్తి సహాయ సహకారాలు వేళ మోడీ గారు చంద్రబాబు అందిస్తారు. రేపు మే నెలలో వస్తారు అమరావతి మళ్ళీ పునఃప్రారంభం కోసం. డెఫినెట్ గా మేము ఒకటే, ఈ 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీలో చంద్రబాబు నాయుడు తెలుగు శక్తి ఘనమైన కార్యక్రమం అనుకున్నాం సంకల్పంతో. ఈ కార్యక్రమం బట్టి ఈ రోజు విశాఖపట్నంలో జీవీఎంసీ అవిశ్వాసాలు పెట్టి దానివల్ల మొత్తం మన ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా బిజీగా దాని మీద ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళ బ్లెస్సింగ్స్ అంతా ఉన్నాయని చెప్పి ఇటువంటి పోస్టులు కూడా మంత్రులు ఆవిష్కరణ చేశారు. బట్ ఈ రోజు విశాఖపట్నం చరిత్రలో వైసీపీ అవిశ్వాసాలను ప్రవేశపెట్టి టీడీపీ జయకేతగా సవాలు చేస్తున్నారు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో విశాఖపట్నం దిశ మార్చి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ప్రతి ఒక్కరు చూసిలాగా చేసి నాయకత్వం చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మేయర్పై అవిశ్వాసాన్ని నెగ్గి విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి నేతలు. జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లు సైతం వైసీపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని రుజువైపోయిందన్న కూటమి నేతలు. మేయర్ అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న వైసీపీ కార్పొరేటర్లపై మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆరోపణ. పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు వ్యాపార సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ప్రభుత్వం మహిళల కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వైశ్యరాజు జ్యువెలర్స్ ముందుకు రావడం హర్షణీయమైన ప్రశంస. నగరంలో ఘనంగా జరిగిన గౌతులచ్చన్న జయంతి వేడుకలు. గౌతులచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శ్రీశైన సంఘం అధ్యక్షుడు వాసుదేవరావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.